హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గడ్డం ఆర్విక్ వీడియోస్. అందరికీ నమస్తే. ఇక్కడ శేషన్ గన్పూర్ చిన్నపెండాల ఉన్న ఊరు దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఒక టెంపుల్ ఉందంట. ఈ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం అని చిల్పూరు గుట్ట అంటారు. సరే చూద్దామని వెళ్తున్నాం. మార్నింగ్ ఉదయం వేడి బాగుంది. అయితే వెళ్తుంటే ఇక్కడ దారి మధ్యలో ఒకటి టెంపుల్ ఉంది రోడ్ పక్కన. దాన్ని చూద్దామని. దేవాలయం వచ్చేసి శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయం. కొత్త కట్టినట్టున్నారు, బాగుంది. పొలాలు పక్కన, రోడ్డు పక్కన. సరే అని చెప్పి వెళ్ళి దర్శనం చేసుకొని ఇదివరకు చిన్నగా ఉందా మరి కొత్తగా ప్రతిష్ఠించారు తెలియదు, కానీ గుడి అయితే కొత్తగా ఉన్నది. స్టార్టింగ్ కనబడగానే వెళ్ళి దర్శనం చేసుకున్నాం. శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయం, చిల్పూరు గుట్ట. సరే వెళ్తుంటే ఇక్కడ ముఖద్వారం చిల్పూరు గుట్ట బొగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్తుంటే కమాన్ ఉంది. కమాన్ అంటే అదే ముఖద్వారం. ఈ ఊర్లకు ఈ టెంపుల్ అంటే ఈ దేవాలయానికి వచ్చే ఎన్ని ఊర్ల నుంచి దారినో అన్ని దారులకు ఇట్లా ముఖద్వారాలు పెట్టారు. ఈ దేవాలయం స్పెషల్ ఏంటంటే అది కనబడేది మనకు చిల్పూరు గుట్ట అంటారంట. ఆ గుట్ట పైన స్వయంభుగా వెలిసిందంట. అది మనకి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఏ ఊర్లోకి వెళ్తున్నా ఆ గుట్ట 10 కిలోమీటర్లు కనబడుతుంది. అది వస్తుంటే చూసినాం ఎక్కడుంది అని. అయితే దగ్గరలేని అంటే చూస్తే ముఖద్వారం నుంచి 3 కిలోమీటర్లు చూపించింది. సరే వెళ్దామని. అయితే నాకు బ్యూటీ బాగుందండి, సమ్మర్గా స్వయంగా వచ్చిందంట. అంటే ఇది మనకు గుట్టకు బ్యాక్ సైడ్ మనం వెళ్తున్నాం. వెంకటేశ్వర స్వామి కొండలలో నెలకొన్నాకో నేటి రాముడు. అంటే ఈ వెంకటేశ్వర స్వామి ఎక్కువ కొండలలోనే ఉంటారు కదా. ఇప్పుడు మన తిరుపతిలో కూడా అన్ని కొండల మధ్యనే ఉంటుంది. అట్లా అని ఇక్కడ కూడా ఈ కొండలా వెలిసింది. ఇంకా మన ప్రత్యేకత అది. అందుకే అంటారు ఓ నమో వెంకటేశాయ అని. ఇది ఇక్కడ దేవాలయం ఒక ముఖద్వారం. ఇక్కడ ఇట్లా వెహికల్ వెళ్తుంది. సరే వద్దులే, స్టెప్స్ కూడా ఉన్నాయంట. సరే అని వెహికల్ అక్కడ పార్క్ చేసి స్టెప్స్ వెళ్దాంలే. బైక్ పార్క్ చేసినాం. స్టార్టింగే మాకు వానరం అంటే అదే అని మన కోతి ఎదురుంది. ఎండ వేడికి తట్టుకోలేక అది నీడకు వచ్చి కూర్చుంది. వాటర్ ఉడుకు దాని వేస్తున్నట్టు వేడి అట్లా ఉంది ఇక్కడ. ఇక్కడ రాసింది శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం, చిల్పూరు గుట్ట, జిల్లా జనగామ. ఒక్కొక్క దేవస్థానానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ ఉంది అంటే గుట్టలో ఏదో ఉంటుంది. సరే ఇక బయటకు వెళ్ళి వచ్చినాం కదా, కాళ్ళు కడుక్కోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం బయటకు వెళ్తాం కాబట్టి కాళ్ళు కడుక్కొని వెళ్ళడం మంచిది. అంకుల్ ముఖద్వారానికి నమస్కరించి స్టెప్స్ ఎక్కుతుంది. ఉంటాయి ఒక 50-60 దాకా ఉంటుండొచ్చు, 100లోపు. భక్తులు లేరు మామూలుగా. వీక్లీలో 2-3 డేస్ ఉంటారంట. ఇప్పుడు హాలిడేస్ కదా, సాటర్డే అట్లా ఉంటారంట. సంత అయిన రోజు అప్పుడు చాలామంది. అప్పుడప్పుడు బ్రహ్మోత్సవాలు కూడా అవుతుంటాయంట. కాకపోతే ఇక్కడ కోతులు అంటే వానరాలు బాగానే ఉన్నాయి. కాలు కాలుతున్నాయి, కానీ తప్పదు, దర్శనం చేసుకోవాలంటే వెళ్ళాలి. వేడి అట్లా ఉంది. కొద్దిగా షెడ్ వేసిరా మధ్యలో. తిరుపతి మెట్లు ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది. రూమ్స్ ఉన్నట్టున్నాయి ఇంటి ఇక్కడ అవైలబుల్ అలా వెళ్ళినప్పుడు తీసుకోవడానికి వచ్చిన భక్తులు.
ఎక్కుతున్నా కదా ఇక్కడ ఇట్లా ఎక్కగానే ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, దేవాలయం. ప్యాక్ ఎక్కుతున్న కొద్ది ఊరు మొత్తం బాగా కనబడుతుంది. ఇది రోడ్డు అంటే మామూలుగా బైక్ వాకింగ్ వచ్చేది. ఊరు చాలా బాగా కనబడుతుంది. ప్యాకెట్ వచ్చేసినాం. ఇది పోతున్నాం. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు క్లోజ్ చేసి ఏం లేదు కానీ ఆ పైన మనకు కనబడేది పిలిచి పెట్టారు, కోతుల గురించి అంటారు. లోపల దర్శనం చేసుకున్నాం. లోపల వెళ్ళండి అంటే ఎంట్రీ అంటే దర్శనం చేసుకొని వచ్చినాము. లోపల ఏంటంటే కెమెరా అలౌడ్ లేదు, వీడియో ఫొటోస్. అందుకని ఇక ఏమన్నా తీయలేదు. ఇక బయటకు వచ్చి దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చి కూర్చొని తీస్తున్నాం. లోపల ఉన్న దేవుని ఎందుకంటే ఫోటో తీయొద్దంటే అది తీయలేదు. సరే అని చెప్పి ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్ ఏంటంటే పైన అంటే ఇది ఇప్పుడు ఈ స్టెప్స్ ఉన్నాయి కదా మేము ఎక్కేది, ఇంకా స్టెప్స్ అవి పైన కొండలల్లో స్వయంగా వెలిచిందంట. అయితే ఇక్కడ చాలామంది ఎక్కట్లే అని చెప్పి ఎప్పుడో అది కింద ఇక్కడ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాం అది అక్కడ ప్రతిష్ఠించారంట. ఇంత పైకి ఎక్కట్లేదు, ఎప్పుడో ఎన్ని ఇయర్స్ కిందనో తెలియదు. అక్కడ వాళ్ళు అడితే చెప్పిండ్రు పైననే అసలు ఈ రోజు వెళ్ళి ఇది పంతులన్న ఎవరు వెళ్ళి రోజు దీపం ముట్టించేస్తారంట, దీపారాధన చేసేస్తారంట. వెళ్ళొచ్చు అన్నారు వాళ్ళు, కానీ మాకు చాలా 600 మెట్లు అంటే అవి సగం ఎక్కి అక్కడ కూర్చున్నాం. కాకపోతే ఇంకో భయం ఏంటంటే అక్కడ గుడ్డేళ్ళు ఉంటాయంట, 4-5 ఉంటే ఏం కాదు, ఒకళ్ళు 2 ఉంటే కొద్దిగా ఇబ్బంది. వాళ్ళైతే వెళ్ళి రోజు దీపారాధన చేస్తుంటే 4 వెళ్ళి ఇక బ్రహ్మోత్సవాలు అవి చాలా అదే బ్రహ్మోత్సవాలు కానీ మామూలుగా అవుతుంటాయి కదా దేవుడికి, అప్పుడు చాలామంది కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మేము వెళ్దామని ట్రై చేసినాము మా అంకుల్ నేను, కాకపోతే మెట్లు చాలా హైట్ ఉన్నాయి, ఎక్కుతుంటే ఆయాసం వస్తుంది. అక్కడ ఎక్కినాక కూర్చున్నాను నేను, ఇంకా ఎక్కుదామా వద్దా అని చూస్తున్నాం కానీ భయం అవుతుంది. వెళ్ళినా కొద్ది ఎట్లా అంటే మొత్తం ఇట్లా గుంపు ఉన్నది, మొత్తం ఇటు అడవి అటు అడవి కనబడుతుంది. మన తిరుపతి మెట్లు ఎక్కుతుంటే పైన ఇది ఇటు అటు అయినా భయం అయింది. కాకపోతే వద్దులే అనుకొని మళ్ళీ వచ్చి నెక్స్ట్ టైం ఎగ్దాంలే అని ఎక్కాము. ఆఖరికి ఒక 150 దాకా ఎక్కాము, కాకపోతే భయం అనిపించింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కుతాం సరే అని చెప్పి వచ్చేసింది. 2 seats సేమ్ మనం చూస్తున్నాం. 150 ఎక్కగానే అమ్మో ఇంకా స్టెప్స్ డిఫరెంట్ ఉన్నాయి బాగా. అది ఇటు అటు ఇటు మొత్తం అడివే. సరే అని చెప్పి దిగుతున్నాను. దిగుతుంటే కూడా కొంచెం జాగ్రత్త, స్లిప్ అయిందంటే అటు ఇటు పడతాం. అంటే అప్పట్లో ఇక ఎప్పుడో స్వయంగా వెలిసినప్పుడు తర్వాత మెల్లమెల్లగా ఈ రాళ్ళతో కట్టినట్టు ఇక ముందు కడుతుంటొచ్చులే. ఊరు మాత్రం మొత్తం కనబడుతుంది. ఊరు ఎంత పైకి ఎక్కితే అంత ఊరు కనబడుతుంది. ఇంకా మనకు గోల్డ్ కలర్లో కనబడే గోపురం లోపల కింద వెంకటేశ్వర స్వామి ఉంచింది ఉన్నది విగ్రహం, గోల్డ్ కలర్ దాని కింద. అడిగాం ఫస్ట్ ఫోటోస్ లేదంటే అడగడం మనం అడిగినాం, వాళ్ళు వద్దన్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదా సరే అని చెప్పి ఇంకా పైకి ఎక్కితే బాగుండు అనిపించింది కానీ వద్దులే ఇక రిస్క్ అనుకున్నాం.
వచ్చేస్తున్నాం కిందకి. దర్శనం అయితే అయిందిలే కింద, కాకపోతే అక్కడ స్వయంగా వెలిచింది కదా, ఒకసారి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. వాళ్ళ భయము భక్తి రెండు చెప్పారు మాకు. ఏం కాదన్నారు కానీ ఇక మాకే కొద్దిగా 150 మెట్లు ఎక్కగానే కొద్దిగా భయం అనిపించింది. ఈ రెండు కొండల మధ్యలోకి వెళ్ళి ఊరు విలేజ్ మొత్తం కనబడుతుంది. ప్రకృతి సహజ సిద్ధం, అందుకే ప్రకృతిని డిస్టర్బ్ చేయొద్దు మనం. చికెన్ ఒకటి ఊరు పొలాలు చుట్టూ గుట్టలు ఇట్లా చాలా హైట్లో ఉంది కదా, అందుకే అన్నీ కనబడుతున్నాయి. అది ఇంకోటి వేడి ఎక్కువ ఉంది అంట, ఈ వేడికి కూడా అబ్బో చెమటలు కారుతున్నాయి. ఇంకా 9:30 ఏమో అవుతుంది అంతే, అన్నప్పుడు అంత వేడి ఉంది. సరే అని చెప్పి ఇక కింద దిగుదామని బైక్ కింద పార్క్ చేస్తాం కదా, స్టెప్స్ నుంచే దిగుదామని దిగుతున్నాము. ఎండ వేడి తట్టుకోలేక పాపం కోతులు అనాథాలు నీళ్ళు తాగుతున్నాయి. ఇంకా అక్కడక్కడ టబ్లో పెట్టిర్లేదు నీళ్ళు, కాళ్ళు కాలుతున్నాయి. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే, మనం ప్రసాదాలు అయిన జోబులో చెలో పట్టుకున్నాం అనుకో, అవి లాక్కెళ్తున్నాయి. వాళ్ళు చెప్పారు మీ ప్రసాదాలు ఏమైనా ఉంటే పెట్టుకోకండి, చేతులలో పట్టుకోకండి, లాక్కెళ్తాయని. సరే అని చెప్పి మేము తీసుకున్న ప్రసాదం ఇక వాటికే వేసేసాను. ఇక్కడ ఒక చిన్న నాకు ఇంటికి జరిగింది. ఇట్లా నువ్వు ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటూ వెళ్తున్నా, చేతులలో ఏమి ఉండదు అన్నట్టు, గుంజేసుకుంటాయి అంటే లాగేసుకుంటాయి. సరే అని చెప్పి అన్నీ నేను వీడియో తీసుకుంటే అన్నీ వాటి పని అవి చేసుకుంటున్నాయి. ఒకటి వానరం కోతి అంటే అది ఏమనుకుందేమో, ఇస్తున్నా అనుకుంది, ఏమనుకుందో అది నా మీదకి వచ్చేసింది. అది వాళ్ళు భయపడి కొద్దిగా ఆపేసిన. ఫోన్ గురించి అని కాదు కానీ కరిస్తే కష్టం. వెళ్ళిపోయింది. ఏమంటే దిగినాక కింద ఒక చిన్నగా మండపము గోపురము కట్టారు. ఇప్పుడు బాగుంది. పైన కొండ నామాలు కనబడుతున్నాయి కదా, అక్కడ స్వయంగా వెలిచిండు. ఇక్కడికి వెళ్ళి చూస్తే దగ్గరనే కనబడుతుంది 600 మెట్లు సగం. బాగుంది. మా వీడియోను అందరూ మీ టైం తీసుకొని వీడియోను వీక్షించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ.